నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. యుక్రెయిన్ యుద్ధం రోజుకో రీతిగా మారుతోంది. యుద్ధం 3వ సంవత్సరంలోకి ప్రవేశించడంతో రష్యా యుక్రెయిన్ వ్యూహాలు మార్చుతున్నాయి. మొన్నటి వరకు యుక్రెయిన్ రక్షణపై డబుల్ స్టాండర్డ్స్ తో ఉన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు పటిష్టమైన చర్యల దిశగా సంకేతాలిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాటలకు చేతలకు పొంతన లేదని తాజాగా విమర్శలు చేసిన ట్రంప్ యుక్రెయిన్ కు పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను పంపబోతున్నారని స్పష్టం చేశారు. తాజా వ్యాఖ్యలతో మొత్తం వ్యవహారం కొత్త ట్విస్ట్ తీసుకునేలా కనిపిస్తోంది. నాటో దేశాలతో పాటుగా అమెరికా రష్యాపై కఠిన ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నాయి. యుక్రెయిన్ కు పేట్రియాట్ వైమానిక రక్షణ వ్యవస్థలను పంపడంతో పాటుగా రష్యా దూకుడు తగ్గించుకునేలా చర్యలు తీసుకోవాలని అమెరికా భావిస్తోంది. కఠినమైన ఆంక్షలు విధిస్తామని ట్రంప్ అన్నారు. యుక్రెయిన్లో మాస్కో యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీరుపై మరోసారి ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా ప్రత్యేక రాయబారి యుక్రెయిన్ పర్యటన నేపథ్యంలో అగ్రరాజ్యం కొత్త స్ట్రాటజీ దిశగా అడుగులు వేస్తోంది. యుక్రెయిన్ పై మాస్కో దాడి 3 ఏళ్లుగా కొనసాగుతోంది. యుద్ధాన్ని ఆపాలని ఉభయ పక్షాలను అమెరికా కోరుతున్నప్పటికీ అవి ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదు. యుక్రెయిన్ కు తాము పేట్రియాట్లను పంపుతున్నామని చెప్పిన ఆయన క్లిష్ట సమయంలో అవి వారికి చాలా అవసరమని చెప్పారు. యుక్రెయిన్ కు ఎన్ని ఆయుధాలను పంపుతున్నానన్నది క్లియర్ చేయకుండానే ఆయన తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల ప్రారంభంలో రష్యాకు ఆయుధ డెలివరీలను నిలిపివేస్తామని వైట్ హౌస్ చేసిన ప్రకటనను వెనక్కు తీసుకుంది. బదులుగా యుక్రెయిన్ కు పంపే కొన్ని ఆయుధాలకు నాటో అమెరికాకు చెల్లించే కొత్త ఒప్పందాన్ని ప్రకటించింది. అధునాతన సైనిక భాగాలను పంపబోతున్నామన్న ట్రంప్ అందుకు తమకు 100% పేమెంట్ లభిస్తోందన్నారు. ఇది తమకు వ్యాపారం అవుతోందని స్పష్టం చేశారు. ఈ వారం ప్రారంభంలో అధ్యక్షుడు జెలెన్స్కీ యుక్రెయిన్ కొత్త పేట్రియాట్ వ్యవస్థలు క్షిపణులపై ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి దగ్గరగా ఉందన్నారు. పుతిన్ తీరుతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు ట్రంప్. పుతిన్ ఉదయం ఓ మాట, సాయంత్రం మరో మాట అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. జనవరిలో అధికార పగ్గాలు చేపట్టినప్పుడు యుద్ధాన్ని ముగించడానికి రష్యా నాయకుడితో కలిసి పనిచేస్తానని ట్రంప్ తేల్చి చెప్పారు. కానీ రష్యా నెలల తరబడి అమెరికా రష్యా ప్రతిపాదించిన కాల్పుల విరమణను తిరస్కరించింది. ట్రంప్ ఇటీవలి రోజుల్లో పుతిన్పై పదే పదే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్లో నిరోధక ప్యాకేజ్ కోసం ఊపు పెరుగుతున్నందున చివరకు ఆంక్షలను కఠినతరం చేయడానికి తాను సిద్ధంగా ఉన్న సంకేతాలు ఇచ్చారు. రష్యాపై ఏదైనా ఆంక్షలు ప్రకటిస్తారా అని అడిగినప్పుడు రేపేమైనా జరగవచ్చని ట్రంప్ చెప్పారు. స్లెడ్జ్ హ్యామర్ ఆంక్షలను విధించే ద్వైపాక్షిక బిల్లులను తీసుకురానున్నారు. ఆంక్షల బిల్లు రష్యా ఆర్థిక వ్యవస్థను, పుతిన్ యుద్ధ కాంక్షను ప్రోత్సహించే ఆలోచనను దెబ్బకొడుతుందని రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం బ్రాడ్కాస్టర్ అన్నారు. రష్యాకు సహాయం చేసే ఏ దేశంపైన 500% సుంకాలను విధించే సామర్థ్యాన్ని అధ్యక్షుడు ట్రంప్కు ఇస్తుందని గ్రాహం అన్నారు. అమెరికా తాజా నిర్ణయం మేరకు రష్యాతో వాణిజ్య లావాదేవీలు చేసే ఏ దేశానికైనా ఇబ్బందులు తప్పవు. చైనా, భారతదేశం, బ్రెజిల్ వంటి దేశాలు రష్యా వస్తువులను కొనుగోలు చేస్తే ప్రమాదంలో చిక్కుకుంటాయి. అందుకే స్లెడ్జ్ హ్యామర్ ఆంక్షలతో విరుచుకుపడాలని అమెరికా యోచిస్తోంది. ఈ డీల్ రష్యాతో బిజినెస్ దేశాలను సమస్యల్లోకి నెడుతోంది.